మీకు తెలుసా మన ఋషులు మునులు వాటర్ తోనే ఎందుకు శపించేవారని? నేను చెప్తా వినండి. జపానీస్ సైంటిస్ట్ వాటర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మన ఋషులు మునులు ఎవరినైనా శపించాలి అంటే చేతిలో కొన్ని వాటర్ తీసుకొని మంత్రాలు ఆ వాటర్ కి చెప్పి ఆ వాటర్ ఎదుటి వారి మీద చల్లేవారు. అసలు ఋషులు ఆ వాటర్ కి ఎలా మంత్రాలు చెప్తున్నారు? అంటే వాటర్ కి నిజంగా మెమరీ పవర్ ఉందా అని ఈ విషయం గురించి ఒక జపానీస్ సైంటిస్ట్ మాసారు ఎమోటో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ లో వాటర్ ఫిల్ చేశారు. ఫస్ట్ గ్లాస్ దగ్గర ఫుల్ గా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు. సెకండ్ గ్లాస్ దగ్గర ఫుల్ గా పాజిటివ్ గా మాట్లాడారు. ఫస్ట్ గ్లాస్ దగ్గర ఉన్న వాటర్ ఇలా డిస్టర్బ్ అయి ఉంటే సెకండ్ గ్లాస్ దగ్గర మాత్రం వాటర్ ఇలా నార్మల్ గా ఉన్నాయి. అండ్ వాటర్ దగ్గర సార్కాస్టిక్ గా మాట్లాడినప్పుడు ఆ వాటర్ ఇలా ఉన్నాయి. వాటర్ దగ్గర సాంగ్ ప్లే చేసినప్పుడు ఇలా ఉన్నాయి. ఇలా మనం చేసే పనులకి వాటర్ రియాక్షన్స్ అనేది చేంజ్ అవుతాయి. మరి వాటర్ కి మెమరీ పవర్ ఉందని మన ఋషులకి ఎలా తెలుసు? అందుకే అంటారు సనాతన ధర్మం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.